అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలా మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య మోషన్ ఫ్రీగా కాకపోవడం. మరి వీటికి అనేక రకాలైనటువంటి కారణాలు, అంటే ప్రధానంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చాలా తక్కువగా వాడడము, అదేవిధంగా ద్రవ పదార్థాలు తక్కువగా తీసుకోవడము, సరైనటువంటి సమయానికి రెస్ట్ తీసుకోకపోవడము, రాత్రిపూట ఎక్కువగా నిద్ర మేల్కోవడము, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, మానసిక ఒత్తిడి, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు, ఇలాంటివన్నీ కూడా ఈ మోషన్ ఫ్రీగా రానివ్వకుండా చేస్తుంటాయి. మరి మోషన్ ఫ్రీగా వస్తే ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త కొత్త వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అందుకే మన మహర్షులు కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సకాలంలో విరేచనం కావడం ఆరోగ్యవంతుని యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం. మరి సకాలంలో విరేచనం అయ్యేందుకు క్షేమదాయకమైనటువంటి, నిరపాయకరమైనటువంటి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగనేటువంటి, అన్ని సైడ్ బెనిఫిట్స్ కలిగేటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో కోకొల్లలుగా కనిపిస్తాయి. వాటిల్లో మీరు తయారు చేసుకోదగ్గ ఒక ఔషధాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు త్రిఫల చూర్ణం 50 గ్రాములు, రెండవది త్రివృత్ చూర్ణం. బాగా నిదానంగా రాసుకోండి. మొట్టమొదటి చాలా మందికి తెలిసినటువంటిదే కాబట్టి త్రిఫల చూర్ణం 50 గ్రాములు తీసుకోండి. రెండవది వృత్, దీన్ని తెగడ అంటారనమాట. ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ రెండు చూర్ణాలు కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతాయి. ఈ రెండు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల, రెంటిని కలపడం వల్ల 100 గ్రాముల చూర్ణం రెడీ అవుతుంది అనమాట. ఈ రెంటిని కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు కాచి చల్లార్చినటువంటి నీరు కానీ, లేకపోతే గోరువెచ్చనటువంటి నీళ్లు కానీ ఒక 100 మిల్లీలీటర్లు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, సమస్య కొద్దిగా ఉంటే 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము వాడితే సరిపోతుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే 5 గ్రాముల వరకు కూడా ఈ యొక్క చూర్ణాన్ని వాడుకోవచ్చు. కాబట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగి కాల విరేచనం కలగడం మొదలవుతుంది అనమాట. అంటే ఉదయం పూట సకాలంలో సంపూర్తిగా విరేచనం కావడం మొదలవుతుంది అనమాట. ఈ విధంగా కావడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్లు అనేక రకాలైనటువంటి రుగ్మతలు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి, కొత్త కొత్త వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ త్రిఫల చూర్ణంలో చెబిలిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, సపోనిన్, అదేవిధంగా కొర్సెటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి మనకు ఉపయోగపడేటువంటి పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన దేహానికి ఉపయోగపడమే కాకుండా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా చక్కగా సహకరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ త్రివృత్ చూర్ణంలో కూడా టర్పెటము, సాపొనిన్స్, గ్లైకోసైడ్స్, ఫ్లేవనాయిడ్స్, రెజిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చాలా చక్కగా సహకరిస్తాయి. మనం ఈ రెండు పదార్థాలు కలిపి ఈ విధంగా వాడుకోవడం వల్ల మరింత సమర్థవంతమైన ఫలితాలు మరింత త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క ఔషధాన్ని మరీ చిన్న పిల్లలైతే 500 మిల్లీగ్రాముల నుంచి మొదలుపెట్టి కూడా వాడుకోవచ్చు. సర్వసాధారణంగా 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్లు 1/2 టీ స్పూన్ నుంచి సమస్య తీవ్రతను బట్టి 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఔషధము దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇతర ఔషధాలు అంటే ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి కాబట్టి ఆయా వ్యాధులకు తప్పని పరిస్థితుల్లో ఆ యొక్క ఔషధాలు వాడుతున్నప్పటికీ ఈ రాత్రిపూట యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. క్షేమదాయకంగా వాడుకోవచ్చు. స్త్రీలు, పురుషులు అందరూ వాడచ్చు. వయస్సు నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారు వాడుకోవచ్చు. ఏ సమస్య ఉన్నప్పటికీ అందరూ వాడుకోవచ్చు. ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తగ్గేందుకు ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి కాబట్టి ఆ పద్ధతిలో దీన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ ఔషధాలు చాలా సులువుగా మనకు లభ్యమవుతాయి మార్కెట్లో. అదేవిధంగా తయారు చేసుకోవడం కూడా సులువు, అట్లే ఖరీదు కూడా చాలా స్వల్పంగానే ఉంటుంది. రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మోషన్ ఫ్రీగా ఎందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.